నేను బలహీనుడు అవ్వచ్చు, కానీ నాకు బలవంతుడు తోడున్నాడు. నా గురువు, నా కృష్ణుడు ఉన్నంత నాకు అసలు భయమే లేదు. అసలు నేను బలహీనుడే, కానీ బలవంతుడు తోడున్నప్పుడు మీరు బలహీనులు కారు. బలం ఎవరికి పడితే వాళ్ళు ఇవ్వలేరండి. ఇంట్లో వాళ్ళు కూడా బలం ఇవ్వలేరు. ఎందుకంటే బలం ఇచ్చే వాళ్ళే మీకు భయపెట్టిస్తుంటే, బలహీనం చేస్తుంటే మీరు ఏం చేయగలరు? కొన్ని సందర్భం మనమేమో ఎక్స్పెక్ట్ చేస్తే బలం ఇస్తారని, కానీ వాళ్ళే భయపెట్టించి బలహీనం చేస్తుంటే అలాంటి నిస్సహాయ స్థితిలో మీరు ఎవరు ఉండకండి. మీకుంటే ఒక ధైర్యం ఉంది. మీరందరూ మంచి వాళ్ళు. అడుగడుగున దుఃఖం అని చెప్పింది శాస్త్రం. ఇలాంటి గందరగోళ దుఃఖ ప్రపంచంలో మీరు ఎట్లా బతకాలనుకుంటారు? దుఃఖాలయం అశాస్త్రం ఉన్నప్పుడు మీరు రక్షించేది ఎవరంటే వైష్ణవులు, గురువు, కృష్ణుడే. మామూలు మానవ మాత్రుడు దైవ బలము, పవిత్రత, సాధన బలం లేని వ్యక్తి ఈ దుఃఖాలయాన్ని హ్యాండిల్ చేయలేడు అనమాట. అది ఎవరు హ్యాండిల్ చేస్తారంటే సాధకులు, వైష్ణవాస్, బికాస్ దే హావ్ గురు. దుఃఖాలయంలో ఎవరు ఆనందం ఇస్తారు అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం తప్పు. కాబట్టి ఇలాంటి దుఃఖాలయంలో మీరు భగవంతుని విడిచిపెట్టి ఎంత దూరం పరిగెడతారు? పదం అని అడుగడుగున కష్టం, దుఃఖం అని చెప్తుంది శాస్త్రం. ఈ రోజు మీరు ఎంత క్షేమంగా ఉన్నారంటే మెంటల్ ఫ్రీగా ప్రతిరోజు మీకు అలా గైడెన్స్ వస్తుంది కాబట్టి మీరు నిలబడ్డగలగాలి. ఇప్పుడు మీకు మాయ ఎప్పుడు పట్టుకుని జుత్తు లాగుదా అని చూస్తుంటారు. మీ పవిత్రతని నాశనం చేస్తారు, మానవ సంబంధాలు దెబ్బ కొట్టేస్తుంది, మీలో కోరికలు పెంచేస్తుంటది, అజిటేషన్ అయిపోతుంటారు, ఫ్రస్ట్రేషన్ అయిపోతారు, నిద్రలు పట్టం, ఇన్సేమియా జబ్బు, సడన్ గా పిల్లలు మార్కులు తక్కువ వచ్చినా ఏడ్ చేస్తారు, పిల్లలు స్కూల్ ఫీజు డబ్బులు లేకపోయినా ఏడ్ చేస్తారు. ఇలాంటి గందరగోళం పరిస్థితికి వెళ్ళిపోతాం భక్తి లేకపోతే. బ్రెయిన్ వీక్ అయిపోతుంది. చెబుతుంటేనే అలాగా ఉంది, వింటుంటే మీకు అట్లీస్ట్. కళ్ళుతో కర్మను చూడలేం కాబట్టి మనము చెవితో ఆ కర్మను తీసి లీలలు విందాం. జన్మ కర్మేచ మే దివ్యం. మీకంటే గొప్ప శక్తివంతమైనవి